నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. నేను వస్తున్నానంటూ కాంగ్రెస్ యువరాజు కీ రోల్లో మెరిసిపోయేందుకు రెడీ అయిపోతున్నాడు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ కాంగ్రెస్ శ్రేణులు కూడా రాహుల్ కే జై అంటున్నారు. కుర్రాడు వచ్చేస్తున్నాడు సరే, కానీ కాంగ్రెస్ లాంటి పార్టీని నడిపించడం ఈ చిన్నారి నాయకుడికి సాధ్యమవుతుందా? సంకీర్ణ సంకుల సమరాన్ని ఈ బుడ్డోడు నెట్టుకురాగలడా? రాహుల్ వస్తాడు సరే, కానీ వచ్చి ఏం చేస్తాడు, ఏం చెయ్యగలడో తెలుసుకునే ప్రయత్నమే ఇవాళ స్టోరీ బోర్డ్. ముత్తాత గొప్ప రాజనీతిజ్ఞుడు, నాన్న ఓ గొప్ప స్వాప్నికుడు, అమ్మ సంకీర్ణ సాగరాన్ని సమర్థంగా ఈదుతున్న అధినేత్రి. ఇంత బలమైన వంశవృక్షంలో చిటారు కొమ్మ కాబట్టే రాహుల్ కిప్పుడు బంగారు పళ్ళెంలో పెట్టి పదవి అప్పగించేస్తున్నారు. ఇన్నేళ్లు నోనో అంటూ వచ్చిన యువరాజు ఇప్పుడు కీ రోల్ పోషించేందుకు, సెంట్రల్ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నాడు. కాంగ్రెస్ అధికార పీఠం అనధికార ఆనవాయితీగా మరోసారి నెహ్రూ కుటుంబానికి పట్టం కట్టబోతోంది. గ్రేట్ గాంధీ కుటుంబ వారసుడు, సోనియా తర్వాత పార్టీకి అధినేత, కాంగ్రెస్ ఫ్యూచర్ లీడర్, మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఇన్ ద పార్టీ, 2014 ప్రధాని అభ్యర్థి. ఈ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే ఇప్పటికే పీఠమెక్కి అధికారం దక్కించుకునేవాళ్లు. కానీ రాహుల్ మాత్రం ముందు నుంచి వస్తానని చెబుతూ నాంచుతూ వచ్చాడే తప్ప ఎప్పుడూ నాకీ పదవి కావాలని అడగలేదు. పార్టీ శ్రేణులు ఎన్నాళ్లో వేచిన ఉదయం ఇన్నాళ్లకు వచ్చేసింది. రాహుల్ కాంగ్రెస్ లో కీ రోల్ పోషిస్తారన్నది ఖాయమైపోయింది. రాహుల్ కూడా అందుకు అవునన్నట్లు సంకేతాలిచ్చారు. రాహుల్ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడని చెప్పడంతో పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. ఎంట్రీ డేట్ ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా డెసిషన్ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. రాష్ట్రపతిగా ప్రణబ్ గెలుపు దాదాపు ఖాయమవడంతో రాహుల్ కు రూట్ క్లియర్ అయింది. యువరాజు నాయకత్వం పార్టీకి ఎంతో అవసరమని సీనియర్లు కూడా ముందు నుంచే కూస్తున్నారు. ఇప్పుడు యువరాజు నుంచే సిగ్నల్స్ రావడంతో పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. రాహుల్ను ఆ సింహాసనంలో కూర్చోబెట్టేందుకు పార్టీ శ్రేణులన్నీ ఎక్కడా లేని చిత్తశుద్ధితో పనిచేశాయి. ఆ పదవి ఈ పదవి కాదు, ఏకంగా ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్. 2 దశాబ్దాలుగా ఆ కుటుంబం దేశాన్ని పాలించడం లేదు. దీంతో రాహుల్ 2004లో రాజకీయ ప్రవేశం చేసిన నాటి నుంచి అందరి దృష్టి అతని వైపే ఉంది. అంతేకాదు నెహ్రూ కుటుంబ వారసత్వమే ఆయన్ను పదవికి కూడా మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఇన్ ద పార్టీగా నిలబెట్టింది. పార్టీ బాధ్యతలు తీసుకోవాల్సిందని, ప్రభుత్వంలో ఏదైనా ఒక కీలకమైన పదవి తీసుకోవాల్సిందని అంటున్న వాళ్ళు మనలాంటి ప్రజలు కారు, కాంగ్రెస్ వాళ్ళే అంటారు. దానికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ నాయకత్వ దారిద్ర్యం ఉంది. సోనియా గాంధీ గారు ఉన్నారు కదా అనొచ్చు. సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి వీలు లేదు అనే ఒక పరిస్థితి ఉంది. అందువల్ల ఏమో ఈ మన్మోహన్ సింగ్ గారు ఎట్లాగో ఈ 10 సంవత్సరాలు చేశాము, ప్రధానమంత్రి చేశాము అని అనిపించుకొని పక్క తప్పుకుంటాడు. తర్వాత మన పార్టీ గతి ఏమిటి అని అనుకునేటువంటి వాళ్ళు ఎవరో ఒకరిని తీసుకురావాలి. అలవాటుగా ఆలోచిస్తారు వాళ్ళు. అలవాటుగా ఆలోచించడం అంటే ఆ కుటుంబంలో నుండి ఎవరు గారు, ఆయన కూతురు గారి కొడుకు గారి కొడుకు, ఈ పద్ధతిలో ఆలోచిస్తారు కనుక రాహుల్ గాంధీ గారిని తీసుకొస్తే బాగుంటుంది. రాహుల్ రాజకీయాల్లోకి వచ్చి గట్టిగా 10 ఏళ్లు కూడా నిండలేదు. పోనీ ఉన్నన్నాళ్లు ఏదైనా కీలక బాధ్యతలు మోసాడా అంటే అది లేదు. కనీసం కేబినెట్ పదవిలో కూడా ఉండలేదు. జస్ట్ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ను, నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాను లీడ్ చేస్తూ సాగిపోతున్నాడు.
ఈ రెండింటినీ లీడ్ చేస్తే కించిత్ రాజకీయ అనుభవం కూడా రాదు. కనీసం పార్టీ కార్యకలాపాల్లో కూడా ఇంతవరకు వేలు పెట్టలేదు. ఇవాళున్న మేరకు మాత్రం రాహుల్ గాంధీ ప్రతిభా పాటవాల్ని, అసాధారణ ప్రతిభా పాటవాల్ని ప్రదర్శించినటువంటి ఉదాహరణలు అయితే లేవు. కానీ ఆయా ప్రధానమంత్రి సీట్లోనో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చున్న తర్వాత ఆయన నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇప్పటి వరకు రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ భవితవ్యాన్ని మార్చినటువంటి ఉదాహరణలు కూడా పెద్దగా లేవు. ఇప్పటికిప్పుడు రాహుల్ను రాజును చేస్తే 2014లో నెగ్గుకు రావడం అటుంచితే అంతవరకు పార్టీని నెట్టుకురావడం కూడా సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే రాహుల్కు ఇప్పటి వరకు ఒక వ్యూహం లేదు, దేశాన్ని నడిపించేంత రాజకీయ పరిణితి లేదు, ఇటు పార్టీను అటు ప్రభుత్వాన్ని ఒకేసారి నడిపించగల సత్తా లేదు, కనీసం దేశ సమస్యల మీద అవగాహన లేదు, ఎదురొచ్చే రాజకీయ సవాళ్లను ఢీకొట్టగల స్టామినా లేదు, దేహం గురించి తప్ప దేశం గురించి ఏమాత్రమూ తెలియదు, కొత్త తరానికి పాటలు పరిచేంత పరిపక్వత లేదు, తండ్రికున్నట్లు పొలిటికల్ స్ట్రాటజీ లేదు, తల్లికున్నంత సహనము సాహసము లేవు. మొత్తంగా చెప్పాలంటే ఇండియా లాంటి దేశంలో మాస్ లీడర్కు ఉండాల్సిన లక్షణాల్లో ఒక్కటి లేదు. ఇప్పుడు రాహుల్కు ఉన్నదంతా ఒక్కటే, వారసత్వం. అందుకే ఇప్పుడింత అత్యుత్సాహం. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.